వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులకు ఆదేశాలు. నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఛాంబర్ను ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ అని డాక్టర్లకు వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ చెల్లించాలని ఫేక్ కాల్లను నమోదు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. హైకోర్టు కమిటీ ఈ నెల 6వ తేదీన కర్నూలుకు వస్తున్నట్లు న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు వసంత పంచమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన అక్షరాభ్యాస వేడుకలు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులు, మ్యాట్లు లేకపోవడంతో గాయాలు పాలవుతున్న క్రీడాకారులు. వైసీపీ నాయకులు చేపట్టే ఫీజు పోరు కార్యక్రమంపై స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 95 ఫిర్యాదులు విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాలలో 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయండి. డాక్టర్ రవికృష్ణ మధుసూదన్లు వెల్లడి. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండల డివిజన్, మున్సిపల్ స్థాయిలో జరిగిన పీజీఆర్ఎస్ మినిట్స్ సీఎంఓ పీజీఆర్ఎస్ గ్రూపులో నోడల్ అధికారికి పోస్టు చేయాలన్నారు. రీసర్వే, గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోస్టల్లో అప్లోడ్ చేసి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు. పరిష్కరించదగ్గ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించగలమో అన్వేషించాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి వాస్తవాలు నిర్ధారణ చేసుకుని సరిచేసుకోవడంతో పాటు రిజైండర్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందిచే ఎంఎస్ఎంఈ సర్వే పూర్తి చేయించాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి డీఈఓ, పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం తదితర శాఖలో 68,593 మంది మ్యాపింగ్ పెండింగ్ లో ఉందని 2 రోజులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదంతా ఒకటేనా జాతి మిగతా ఏమంటున్నారు చెప్పండి రాయలసీమ
ఈ సోమవారం వచ్చినట్టు మాత్రమే చేస్తాం. అంటే మాది విడిగా చుట్టూ సార్ ఒక ఈ సర్వేలో ఎంఆర్ పంపిస్తాం కొత్త జీవో వచ్చింది. ఇంటి స్థలం పంపిస్తాం ఆనంద్ తహసీల్దార్కి 3 రోజుల తర్వాత ఇక్కడిగా ఇచ్చేది. ఎంఆర్ ఆఫీస్లో వాడికి ఈరోజు అక్కడ అవుతుంది. 3 రాత్రి ఇస్తే అయిపోయింది. ఇక్కడ ఇస్తే మళ్ళీ ఆడికి పోయేది. ఇక్కడ ఎవరు నీకు ఇంటి స్థలం ఎంఆర్ఓనే ఇచ్చేది. నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ చాంబర్ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సంజీవ్ కుమార్ ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగు గంగ విస్తరణలో 60,000 ఎకరాల ఆయకట్టు భూమి ఉందన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి రామారావు ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది రైతులు జీవిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి, రైతు సమస్యల గురించి మాట్లాడడం ఏమో గానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పలకరించే నాయకుడే లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు అభివృద్ధి చెందేలా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు నీళ్లు అందించే విషయంలో సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చేశామన్నారు. చంద్రబాబు రాయలసీమ రైతుల అభివృద్ధి కోసం రాయలసీమలో ముచ్చిమర్రి, అలగనూరు వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. ఆళ్లగడ్డలో కేసీ కెనాల్ను పూడ్చివేసి ఆ స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేశారన్నారు. వైసీపీ నాయకులు నంద్యాలలో శిల్ప వెంచర్లు వేసి ఏదో ఘనకార్యం చేసినట్టు హెలికాప్టర్లో తిరిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నంద్యాల పట్టణంలో మన తెలుగు గంగ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సంజీవ్ కుమార్ రెడ్డి గారి ఆఫీసు ఓపెనింగ్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మొదట ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఆయనకి తప్పకుండా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి తెలుగు గంగలో మళ్ళీ మొదటిసారి ఎన్నికలు జరిగినాయి. మొదటిసారి ఈ విధంగా మనకి డబ్ల్యూఏలు, డీసీలు ప్రాజెక్ట్ కమిటీ అవడం అనేది కూడా తెలుగు గంగ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ అందరి తరపు నుంచి, తెలుగు గంగ రైతులందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మా ప్రాంతంలో అంటే తెలుగు గంగ విస్తరణలో ఆలగడ్డకి దాదాపుగా 60,000 ఎకరాలు వరకు ఆయకట్టు ఉంది. దాన్ని ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది. అక్కడ సరిగ్గా పిల్ల కాలువ లేకపోవడము, ఛానల్ ప్రాబ్లమ్స్, డీసిల్టేషన్, ఇట్లా చాలా సమస్యలు, పొలాల్లోకి నీళ్లు రాక చాలా మంది రైతులు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నాం. ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందరే నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు ఉందమ్మా అని చెప్పి ఎంతో మంది రైతులు బాధపడిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టి అసలు ఈ తెలుగు గంగ రావడానికి మొదటి వ్యక్తి కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయన ఈ తెలుగు గంగ పెట్టినకపోతే ఇప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడి నష్టపోయేవాళ్ళు. కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంత రైతులందరూ, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్ దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది. సో తెలుగు గంగ నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ కమిషనర్ అని డాక్టర్లకు, వ్యాపారస్తులకు ఫోన్ చేసి ట్రేడ్ లైన్స్ అమౌంట్ చెల్లించాలని, ఫోన్ పే, గూగుల్ పే చేయాలని నకిలీ వ్యక్తులు ఫోన్ చేస్తున్నారని కమిషనర్కు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించి ఎవరు కూడా ఫోన్ పే, గూగుల్ పే చేయవద్దని నకిలీ వ్యక్తులు చేస్తున్నారని కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో డాక్టర్లకు ఫోన్ చేసి ట్రయల్ లైసెన్స్ అమౌంట్ పెండింగ్ ఉందని చెల్లించాలని నకిలీ వ్యక్తులు ఫోన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే చేయాలంటూ ఫోన్ చేస్తున్నారని, అటువంటి వారిని ఎవరు నమ్మొద్దని, మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు కూడా ఫోన్ చేసి ట్రయల్ లైసెన్స్ కొరకు అమౌంట్ ఫోన్ పే చేయమని ఎవరు చెప్పరని, దయచేసి ఎవరు కూడా అటువంటి వారి చేతిలో మోసపోతని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టణంలో కొంతమంది
డాక్టర్స్కి, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్న డాక్టర్స్కి, అట్లాగే కొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళకి, దుకాణాల వాళ్ళకి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి, అంటే నెంబర్ కూడా మీకు చెప్తాను. నెంబరు 6300805117 అనే నెంబర్ తోటి ఫోన్లు చేసి మీరు ట్రేడ్ లైసెన్స్ చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి చెల్లించిన వాళ్ళకేమో మీరు కొంత తక్కువ చెల్లించారనో, లేదంటే మీరు ఇంతవరకు చెల్లించలేదనో వారు ఫోన్ చేసి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా చెల్లించమని చెప్పేసి ఒక నెంబర్, ఈ నెంబర్కు చెల్లించమని అడుగుతున్నట్టుగా మాకు సమాచారం తెలిసింది. గతంలో కూడా ఇటువంటి సందర్భం ఒకసారి కలిగినప్పుడు మరి ప్రజలందరికీ కూడా వాళ్ళని అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశాము. మళ్ళీ ఒకసారి ఈరోజు ప్రజలందరినీ అప్రమత్తం చేయడం అంటే, దయచేసి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరు కూడా ఫోన్లు చేసి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఎటువంటి పే చేయమని చెప్పి అయితే అడగరు. ఒకవేళ ఏదైనా మీరు బకాయిలు చెల్లించాల్సిన ఉంటే దాన్ని మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నగదు రూపంలో చలాన్ ట్రెజరీలో చెల్లించమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు మున్సిపల్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాము, లేదంటే కమిషనరే స్వయంగా ఫోన్ చేస్తున్నట్టు కూడా కొంతమందికి చెప్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వ్యాపార సంస్థలు నడిపేవాళ్ళు కానీ, హాస్పిటల్స్ మేనేజ్మెంట్ చూసేవాళ్ళు, డాక్టర్స్ అందరూ కూడా, ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ అటువంటి నెంబర్స్ నుంచి ఏదైనా కాల్స్ వస్తే మీరు పోలీస్ వారి సహకారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హైకోర్టు కమిటీ ఈ నెల 6వ తేదీన కర్నూలుకు వస్తున్నట్లు న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలంతో పాటు జడ్జీల నివాస స్థలాల పరిశీలనకు ఈ కమిటీ వస్తున్నట్లు మంత్రి తెలిపారు. కమిటీలో జడ్జీలు కూడా ఉండవచ్చున్నారు. న్యాయ రాజధాని పేరుతో ప్రజలను మభ్యపెట్టిన వైసీపీ ప్రభుత్వం తాత్సార వైఖరి వల్లే హైకోర్టు బెంచ్ ఆలస్యమైందని ఆరోపించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతోందని తెలిపారు. దిన్నెదేవరపాడు ఈఆర్సీ భవన సముదాయంతో పాటు అధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ స్థలాలను బెంచ్ పరిశీలిస్తోందని, కమిటీ నిర్ణయం మేరకు హైకోర్టు బెంచ్ స్థలం నిర్ధారణ జరుగుతుందని మంత్రి ఫారూక్ వెల్లడించారు. సెకండ్ 4 రోజుల తర్వాత కమిటీ వస్తుంది. కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళ అధ్యక్షతన వారి కమిటీ అందరిపై చూస్తారు. ఈశ్వర్ గారు పంపించారు మాకు. ఆ కమిటీ పోయి చూసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వారికి ఏది నచ్చుతుందో వారు దాన్ని ప్రభుత్వం రికమెండ్ చేస్తారు. ప్రభుత్వ బిల్డింగ్స్ ఏదైనా ఉన్నాయో మంచివి చేస్తాం. పర్మనెంట్ కూడా ఎక్కడన్నా వాళ్ళ స్థలం చూసి మాకు పర్మనెంట్ ఇక్కడ కావాలంటే అక్కడ కూడా చేయడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. జగన్నాథ్ గుట్ట దగ్గర కూడా ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ ఏర్పాటు చేయమన్నా కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ఇది కూడా గతంలో 5 సంవత్సరాలు దాన్ని విస్మరించారు. గొప్పగా దాన్ని పట్టించుకునే లేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. న్యాయ రాజధాని చెప్పి 5-7 సంవత్సరాలు దాన్ని నానబెట్టేసినారు. ఇప్పుడు మళ్ళా దాని కదిలికి వచ్చిందంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేసిందిగా గట్టిగా ఆయన పట్టుబట్టి అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు, కౌన్సిల్లో అసెంబ్లీలో దాన్ని మనం పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. తప్పకుండా నేను అనుకుంటాను 6వ తేదీ కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో వాళ్ళు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా పంచమి సందర్భంగా నిర్వహించిన అక్షరాభ్యాసం వేడుకలు. ఫిబ్రవరి 3వ తారీఖున ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం నిర్మలాదేవి, మురళీనాథ్ రెడ్డి మరియు కవిత పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ అక్షరాభ్యాస కార్యక్రమం ప్రతి సంవత్సరం పాఠశాల యాజమాన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందని తెలియజేశారు. అలాగే పాఠశాలలో పిల్లలందరూ సరస్వతి మాతకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. Good morning to everyone. First of all, I wish all of you a very happy Vasanta Panchami. On this day, every year, we at LKR Global School organize Aksharabhyasam program for all our existing parents
and even for new admission parents. We do puja for Goddess Saraswati Mata every year. Today we have invited all our parents. They have attended for this program and they involve their kids to do Aksharabhyasam program. And also we pray to Goddess Saraswati Mata to give good health, wealth and prosperous and bright future for the kids. And once again, I wish you everyone a very happy Vasanta Panchami. Here, our management do puja for Goddess Saraswati Mata and give their blessings to all the kids. On behalf of LKR Global School and family, we wish everyone a very happy Vasanta Panchami. Thank you. నంద్యాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. క్రీడలను అభివృద్ధి చేయాల్సిన అధికారే నిర్లక్ష్యం చేస్తూ క్రీడా శిక్షణకు ఆటంకం కలిగిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. జిల్లాలో అన్ని క్రీడల అభివృద్ధికి సమన్వయం చేసుకుంటూ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా ప్రోత్సహించాల్సిన డిఎస్ఈఓ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023లో ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి హాకీ కిట్లు, మ్యాట్లు పంపిణీ చేశారు. అయితే మ్యాట్లు కొన్ని రోజులకు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసి అందులో ఫెన్సింగ్ క్రీడను ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే హాకీ కిట్లు వాడుకలోకి తెచ్చారు. ఇండోర్ స్టేడియంలోని మ్యాట్లను బయట టోర్నమెంట్లకు పంపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నంద్యాల నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో ఓ ప్రైవేటు టోర్నమెంట్కు మ్యాట్లు పంపి 3 నెలలవుతున్నా ఇంతవరకు నంద్యాలకు ఈ మ్యాట్లు తిరిగి రాలేదు. ఈ విషయమై ఫెన్సింగ్ క్రీడాకారుల తల్లిదండ్రులు పలుమార్లు డిఎస్ఈఓ దృష్టికి తెప్పిస్తున్నామంటూ దాటవస్తున్నారే గానీ మ్యాట్లు మాత్రం నంద్యాలకు చేరుకోలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం నంద్యాలకు షాప్ చైర్మన్ రవినాయుడు డిఎస్ఈను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా క్రీడాకారుల తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మ్యాట్లు లేక క్రీడాకారులకు దెబ్బలు తగిలి ఆసుపత్రుల పాలవుతున్నారని చైర్మన్ కు మొరపెట్టుకున్నారు. మ్యాట్లను ప్రైవేటు టోర్నమెంట్లకు ఇచ్చి వచ్చిన సొమ్మును ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డిఎస్ఈఓ రాజును వివరణ కోరగా ఆత్మకూరు క్రీడా వికాస్ కేంద్రంలో ఉన్నాయని త్వరలో తెప్పిస్తామని చెప్పారు. ప్రైవేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నీలకు అద్దెకిస్తున్న విషయం వాస్తవమేనన్నారు. కాదు, అవుట్ సైడ్ వేరే స్టేట్ నుంచి వస్తే కూడా నేను చూశాను. బాగా అసలు స్వెట్లో ఉంటారు పేరెంట్స్. ఆ రోజు కూడా మేడం దానికోసమే సరే చూడాలి సార్. మురళి మురళి ఇది కట్టలేమంటే అంతే, అది తల మీద పడుతుంది. అరే రాజేష్ సామే ఆజా ఫాలో కర్. అరే తు సామే నేను చేయించావా?
మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారా ఇవన్నీ తీర్చమని చెప్పి ఏమైనా కలిసారా అంటాను చెప్తారు ఏముంటుంది సార్ అది కదా సార్ అది తీయడానికి అవడం లేదు సార్ తీసేయడానికి అవడం లేదు సార్ అదే సార్ మట్టి మనం ఇంతకుముందు ఉన్నప్పుడు మెడికల్ దానికి కూడా ఎందుకు కాలేదని అడుగుతున్నా. అది ట్రాన్స్పోర్టేషన్ దానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు వేరే చోటుకి మంత్రి గారు దృష్టిలో పెట్టారా? ఇప్పుడు కదా ఇప్పుడు పెట్టారా ఈ ఆన్లైన్? మరి ఎందుకు పెట్టలేదు? ప్రజాప్రతినిధులు మీరు యూజ్ చేసుకునే కావాలి. 5 నిమిషాలు పని కదా, అట్లీస్ట్ అన్నకు చెప్పారా? ఇది చేయాలా ఫిల్అప్ చేయాలి. మొన్న చెప్పిస్తే తెచ్చేవాడిని కదా 10 ఫీట్లు కానీ ఇది కాదు కదా, నువ్వు పెట్టవు కదా, ప్రభుత్వం కదా ఇది, మీ ఇంటి కోసం కాదు కదా, నా ఇంటి కోసం కాదు కదా. మనకు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని నాది కాదు, ఇది ప్రభుత్వం. అంటే అందరినీ కలుపుకుంటేనే ప్రభుత్వం. ఇదేం మనం సపరేట్ డిపార్ట్మెంట్ కాదు. మన నిధులైనా వాళ్ళ దగ్గర నుంచి మన ప్రభుత్వం ఇస్తేనే మనం వాడతాం. రేపు ఇది అయిన తర్వాత కూర్చొని ఇది సీరియస్గా ఈ వారం లోపల మంత్రి గారికి అన్నకి చెప్పి దీన్ని ఫిల్ చేయించుకోవాల్సిన బాధ్యత నీదే. వెంటబడి ఎట్లన్నా వర్క్ నడుస్తుంది కదా ఇక్కడ, వాళ్ళకి చెప్పేసి వాళ్ళే వచ్చేస్తారు. స్విమ్మింగ్ పూల్ లేదా? స్విమ్మింగ్ పూల్ కదా సార్, స్విమ్మింగ్ పూల్. వైసీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన చేసే ఫీజు పోరు కార్యక్రమంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. విద్యార్థుల గురించి, రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైసీపీ నాయకులు దీక్షలు ధర్నాలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారన్నారు. బడ్జెట్లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారన్నారు. వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో కాలక్షేపానికి ధర్నాలు దీక్షలంటూ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి టైం పాస్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మెల్లిమెల్లిగా జారుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారు తప్ప, నిజంగంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే, రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే, అధికారం పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అదేంటి అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారండి? మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల. మీరు చర్చించరు, బయటకు వచ్చి మాట్లాడరు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి, అప్పుడే ధర్నాలు దీక్షలు. మేము ఒక పక్కన పనులు చేస్తున్నాం ఆయన మేము చూస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్లు పెంచినారు, పంచుతున్నారు, టైంకి జీతాలు పడుతున్నాయి. లేదు మేము సూపర్ 6 కాలేదని చెప్తారు. ఇంకా పిచ్చోళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. రెండోది, లోకేష్ అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు. ఒక పక్కన నేను జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడము, దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు మేము ధర్నాకు దిగుతాం. దేనికోసం ధర్నాకు దిగుతున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తల కొట్టుకుంటున్నారు. వీళ్ళు మొత్తానికే మా కొంప మీద పడి చేసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు తిట్టుకుంటున్నారు. మేము కాదు, విద్యార్థులు తిట్టుకుంటున్నారు. అరే బాబు మీరు నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి బాబు, మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి వస్తాయి అనే నమ్మకం ఈ రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు ముత్తుకుని ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట. అదే చెప్తున్నా కదా, ఏం పని పాట లేదు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ
శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఫిర్యాదుదారుల నుంచి 95 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్టపరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదులలో సివిల్ తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి. ఐఎంఏ ఉదయానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు, క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ, ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి పింక్ బస్లో ఉచిత రాయితీ క్యాన్సర్ పరీక్షలు, క్యాన్సర్ అవగాహన కరపత్రాలు విడుదల, క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహణ. ఈ నెల 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ నంద్యాల ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి, నంద్యాల మహిళా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, ఉదయానంద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భార్గవరెడ్డి, ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగ అధ్యక్షురాలు డాక్టర్ కల్పన వివరాలు తెలియజేశారు. 4వ తేదీ మంగళవారం ఉదయం ఉదయానంద ఆసుపత్రి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ ప్రారంభిస్తారని తెలిపారు. ర్యాలీ అనంతరం క్యాన్సర్పై ప్రజా అవగాహన కరపత్రాల విడుదల. టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుండి ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి పింక్ బస్లో గర్భాశయం, ముఖద్వార క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించే ఉచిత పాప్ స్మియర్ పరీక్షలు, రాయితీతో 1500 రూపాయలు ఖరీదయ్యే హెచ్పివి వైరస్ పరీక్ష, 1000 రూపాయలకు రొమ్ము క్యాన్సర్ గుర్తించడానికి చేసే మామోగ్రామ్, 3000 రూపాయల బదులు 500 రూపాయలకు అవసరమైన వారికి గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ గుర్తించడానికి 5000 రూపాయలు విలువ చేసే కోల్పోస్కోప్ పూర్తి ఉచితంగా, 18 సంవత్సరాలు దాటిన బాలికలకు గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ రాయితీ ధరలో అందుబాటులో ఉంటాయి. ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ నాగసుదర్శన్ రెడ్డి, క్యాన్సర్ మెడికల్ చికిత్స నిపుణులు డాక్టర్ సుష్మిత, క్యాన్సర్ రేడియేషన్ చికిత్స నిపుణులు డాక్టర్ సురేఖ శిబిరంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం, ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా ప్రజల క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలని అనేకం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఉదయానంద ఆసుపత్రి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు రేపు ఉదయం అంటే ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 8 గంటలకి ప్రజా క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రజల అవగాహన కోసం కరపత్రాల విడుదల కార్యక్రమం కూడా చేసి కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది. టౌన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి ఉదయానంద ఆసుపత్రికి చెందిన పింక్ బస్సులో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని ఉచితంగా, కొన్ని రాయితీతో చేయడం జరుగుతోంది. ఈ పింక్ బస్సులో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించినటువంటి బస్ ఇది ఉదయానంద ఆసుపత్రిది. గర్భాశయ, ముఖద్వార ప్యాప్ స్మియర్ పరీక్షల్ని ఉచితంగా చేస్తారు మహిళలకి వచ్చిన వారికి. అదేవిధంగా హెచ్పివి వైరస్ అనే దాని ద్వారా ఈ గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆ వైరస్ ని కనుక్కునే పరీక్ష దాదాపు మామూలుగా 1500 రూపాయలు అవుతుంది. అది 500 రాయితీతో చేస్తున్నారు. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ ని కనిపెట్టే మ్యామోగ్రామ్ పరీక్ష 3000 రూపాయలు విలువ చేసేది 500 రూపాయలకే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన వారికి 5000 రూపాయలు విలువ చేసే కోల్పోస్కోప్ పరీక్ష పూర్తి ఉచితంగా కూడా చేస్తారు అవసరమైనటువంటి వారికి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధుసూదన్ రావు, నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.
నంద్యాలలో ఉన్న ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే ప్లస్ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారు జెండా ఊపుతూ క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు బొగ్గు లైన్లో ఉన్న ఉదయానంద ఆసుపత్రి నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర పౌరులు కూడా పాల్గొని క్యాన్సర్ రోజురోజుకు ప్రపంచంలో పెరిగిపోతూ ముఖ్యంగా 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో చాలా ఎక్కువగా పెరిగిపోతోంది. క్యాన్సర్కి సంబంధించిన ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్ ఏమి ఉంటే ఇది క్యాన్సర్ అయిండొచ్చు అనే దాని మీద ఒక కరపత్రాన్ని ముద్రించి 10,000 కరపత్రాలను మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రజలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి రామకృష్ణ పీజీ కాలేజీ నందు విద్యార్థులకు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ ఎన్ని దశలుగా ఉంటుంది, వచ్చిన క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎన్ని రకాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులకు ఆదేశాలు. నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఛాంబర్ను ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ అని డాక్టర్లకు, వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ చెల్లించాలని ఫేక్ కాల్లను నమోదు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. హైకోర్టు కమిటీ ఈ నెల 6వ తేదీన కర్నూలుకు వస్తున్నట్లు న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు వసంత పంచమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన అక్షరాభ్యాస వేడుకలు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులు, మ్యాట్లు లేకపోవడంతో గాయాలు పాలవుతున్న క్రీడాకారులు. వైసీపీ నాయకులు చేపట్టే ఫీజు పోరు కార్యక్రమంపై స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 95 ఫిర్యాదులు విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాలలో 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయండి డాక్టర్ రవికృష్ణ మధుసూదన్లు వెల్లడి. ఇవి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.